అపర ఏకాదశి సంపూర్ణ పూజా విధానం. అపారమైన పుణ్యాన్ని ప్రసాదించే పవిత్రమైన రోజు అపర ఏకాదశి. అపర అంటే అపరిమితమైన అని అర్థం. ఈ రోజున భక్తితో విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల ఐశ్వర్యం, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. తిథి సమయాలు 2026 సంవత్సరంలో అపర ఏకాదశి సమయాలు. వ్రత దినం మే 13, 2026 బుధవారం. ఏకాదశి ప్రారంభం మే 12 మధ్యాహ్నం 2:52 నుండి. ఏకాదశి ముగింపు మే 13 మధ్యాహ్నం 1:29 వరకు. దశమి నియమాలు. ఈ వ్రత నియమాలు ఏకాదశికి ఒక రోజు ముందు నుండే ప్రారంభమవుతాయి. అంటే దశమి రోజు రాత్రి నుండి. దశమి రోజు రాత్రి సూర్యాస్తమయం తర్వాత భోజనం చేయకూడదు. ఉల్లి, వెల్లుల్లి వంటి తామసిక ఆహారానికి దూరంగా ఉండాలి. పూజా విధానం. ఏకాదశి రోజు ఉదయాన్నే త్వరగా నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకోవాలి. చేతిలో అక్షింతలు, నీటితో ఉపవాస దీక్షను పూర్తి చేస్తానని భగవంతుని ముందు సంకల్పం చెప్పుకోవాలి. పూజ గదిలో పీటపై పసుపు వస్త్రాన్ని పరిచి శ్రీ లక్ష్మీనారాయణుల ఫోటోను లేదా విగ్రహాన్ని ఉంచాలి. ముఖ్యంగా ఈ రోజున విష్ణుమూర్తిని వామన రూపంలో పూజించడం విశేషం. షాడోపచార పూజ. ముందుగా దీపారాధన చేసి విఘ్నేశ్వరుని పూజించాలి. విష్ణుమూర్తికి అర్ఘ్యం, పాద్యం సమర్పించి గంధం, పూలతో అలంకరించాలి. విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన తులసి దళాలు లేకుండా చేసే పూజ సంపూర్ణం కాదు. కాబట్టి తులసితో అర్పించడం మరవకండి. పూజా సమయంలో విష్ణు సహస్రనామం పఠించడం లేదా ఓం నమో నారాయణాయ మంత్రాన్ని జపించడం అత్యంత శుభప్రదం. నైవేద్యంగా పాయసం లేదా పండ్లను సమర్పించి మంగళహారతితో పూజ ముగించాలి. ఆహార నియమాలు. ఏకాదశి రోజున బియ్యంతో చేసిన పదార్థాలు తీసుకోకూడదు. వీలైనంత వరకు కఠిన ఉపవాసం ఉండాలి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా వృద్ధులు పాలు, పండ్లు తీసుకుంటూ భక్తితో స్వామిని ధ్యానించవచ్చు. ఈ వ్రతం ఆచరించడం వల్ల బ్రహ్మహత్య పాతకం వంటి భయంకరమైన పాపాలు కూడా తొలగిపోతాయని నమ్మకం. కార్తీక మాసంలో గంగా స్నానం చేసినంత లేదా 1000 ఆవులను దానం చేసినంత పుణ్యం ఈ ఒక్కరోజు ఉపవాసంతో లభిస్తుంది. మరుసటి రోజు ద్వాదశి ఉదయం నిర్ణీత సమయంలో పూజ ముగించుకొని భోజనం చేయడం ద్వారా ఉపవాసాన్ని విరమించాలి. ఈ పవిత్రమైన రోజున భక్తితో పూజించి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.